హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు జిహెచ్ ప్రసాద్ గారు. వారిని అడిగి మనీకి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే అండి. ప్రసాద్ గారు, 369 ఒక పదాన్ని 3 సార్లు 6 సార్లు 9 సార్లు మన మనసులోని కోరిక సంకల్పించుకొని పేపర్ మీద రాసినట్టయితే అది నెరవేరుతుందని చాలామంది చెప్తున్నారు. బికాస్ నేను చూసిన దాంట్లో చాలామంది చెప్పారు ఇట్లా రాస్తే అయిపోద్దని. కానీ కొంతమంది ప్రసాద్ గారు చెప్పే విధానం వేరుంటుంది, ఆ టెక్నికే వేరు అని అంటుంది. వాళ్ళకి మీకు తేడా ఏంటి? అసలు ఆ టెక్నిక్ వాళ్ళు చెప్పడంలో తేడా, మీరు చెప్పడంలో తేడా ఏంటి? 369 అనేది అన్ని టెక్నిక్లో కంటే చాలా బెస్ట్ టెక్నిక్ అండి. ఎందుకు అంటే దీన్ని మా గురువు గారు స్వర్గానికి దారి అంటారు. ఓకే. 369 అందరు రాస్తూ ఉంటారు, కానీ దాంట్లో ఉన్నటువంటి ఆ విశిష్టతని తెలుసుకోవాలి. విశిష్టత ఏం అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను, అందరూ దయచేసి వినండి. హిందూ ధర్మం ప్రకారం, ఇస్లాం ప్రకారం, క్రిస్టియానిటీ ప్రకారం, అలాగే హిందూ ధర్మంలో ఉన్న ఆస్ట్రాలజీని తీసుకున్న, న్యూమరాలజీని తీసుకున్న 369తో ముడిపడి ఉంటాయండి. ఎగ్జాంపుల్కి హిందూ ధర్మం ప్రకారం సృష్టి ఆవిర్భవించింది ఓంకారం నుంచి అని మనకి ఋగ్వేదం చెప్తుంది. ఓంకారం అనేది 3 వేసిన తర్వాతనే వస్తుంది. 3 వేయాలి ఫస్ట్. ఇక్కడ ఆస్ట్రాలజీ ప్రకారం ఒకసారి గ్రహాలను చూద్దాం. 1 అంటే సూర్యుడు అండి, 2 అంటే చంద్రుడు, 3 అంటే గురుడు, 4 అంటే రాహువు, 5 అంటే బుధుడు, 6 అంటే శుక్రుడు, 7 అంటే కేతువు, 8 అంటే శని, 9 అంటే కుజుడు. న్యూమరాలజీ ప్రకారం తీసుకున్న ఇంతే, ఆస్ట్రాలజీ ప్రకారం తీసుకున్న ఇంతే. ఇక్కడ దేవుడికి సంబంధించి ఓంకారంని 3తో స్టార్ట్ చేస్తామన్నాం కదా, దేవుడికి సంబంధించినవన్నీ 3 కిందకు వస్తాయి, రాక్షసులకి సంబంధించినవన్నీ 6 కిందకు వస్తాయి. ఓకే. ఇది అన్ని మతాల్లో అలాగే ఉంది, ఒకే విధంగా ఉంది. హిందూ ధర్మం ప్రకారము ఇప్పుడు టెంపుల్లోకి అడుగు పెట్టే ముందు టెంపుల్కి 3 ప్రదక్షిణలు వేసిన తర్వాత టెంపుల్లోకి వెళ్తారు. ఇక్కడ 3. దేవుడికి మంగళహారతి ఇస్తారు. ఎన్నిసార్లు ఇస్తారు? నాకు తెలిసి 3 సార్లు ఇస్తారు. 3 సార్లు ఇస్తారు. ధూపదీప నైవేద్యాలు ఇస్తారు, అంటే అగరబత్తీలు తిప్పుతారు 3 సార్లు. తీర్థం ఇస్తాడు స్వామీజీ 3 టైమ్స్ అంటాడు. ఎప్పుడైనా గమనించారా? ఇవన్నీ 3తోనే ముడిపడి ఉన్నాయి. అలాగే 3 అంటే గురుడు అనుకున్నాం కదా, దీన్నే గురువారం తీసుకోవచ్చు. అలాగే దేవతలకి సంబంధించిన గురువుగా బృహస్పతిని తీసుకుంటారు. 6 అంటే రాక్షసులకి సంబంధించిన గురువుగా శుక్రాచార్యుని తీసుకుంటారు. హిందూ ధర్మంలో ఇంకొక విషయం, ఇస్లాంలో పుట్టినటువంటి సాయిబాబా గురువారం పుట్టారు. హిందువులు దేవుడిగా పూజిస్తున్నారు. ఇంకా డైరెక్ట్గా ఇస్లాంలోకి వచ్చినట్లయితే వాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ పని చేసేటప్పుడు బిస్మిల్లా ఇర్రహమాన్ ఇర్రహీం అని 786 అనే నెంబర్ రాస్తారు. 786 అనేవి 3 డిజిట్స్, 3. 7 + 8 + 6 టోటల్ చేస్తే 21 వస్తుంది. 21 అంటే 2 + 1 3 అవుతుంది. ఇంకా క్రిస్టియానిటీలోకి వద్దాం. క్రిస్టియన్స్ అందరూ యేసుప్రభుని దేవుడని భావించి పూజిస్తూ ఉన్నారు. ఈ క్రిస్టియన్స్ అందరూ కూడా ఒక పండుగని జరుపుకుంటారు, దాన్ని గుడ్ ఫ్రైడే అంటారు. ఈ గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత ఏమైనా ఐడియా ఉందండి మీకు? తెలియదండి నాకు. గుడ్ ఫ్రైడే అంటే ఏమంటే యేసుప్రభుని అతి కిరాతకంగా శుక్రవారం రోజున 6 గంటలకి సిలువ వేశారు. బైబిల్లో స్పష్టంగా ఉంది, టైమింగ్తో సహా. బైబిల్లో ఉంటుందా ఇది? దాంట్లో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఇక్కడ 6 గంటలకి శుక్రవారం దేవతలకి ఆపోజిట్ రోజే కదా. అవును, అంతేనండి. ఇంకా 9వ నెంబర్ విషయానికి వద్దాం. మీరు ఎన్ని నెంబర్స్నైనా టోటల్ చేసి 9తో జత చేస్తే మాత్రం చివరికి వచ్చేది 9. అంటే ఎగ్జాంపుల్కి స్పష్టంగా చెప్పాలంటే ఓకే, 5 + 4 + 9 ఉంది. 9 అవుతుంది. ఇక్కడ 9ని టోటల్ చేయాల్సిన అవసరం లేదు, 9 క్యాన్సిల్ కొట్టేసేయచ్చు. ఎగ్జాంపుల్కి 6 + 9 ఎంత అవుతుందండి? 6 + 9 15. 15 అంటే 6 వస్తుంది. ఇక్కడ 9 రాదు. అదే 16 + 9 వేసుకోండి, 16 మాత్రం యాడ్ చేస్తే చాలు. ఈ ప్రత్యేకత ఏ నెంబర్కి లేదు. 369 కున్న ప్రత్యేకత ఏ నెంబర్కు లేదు. 9కు ఉన్నటువంటి ప్రత్యేకత అంతకంటే లేదు ఏ నెంబర్కి కూడా. 9ని ఎండింగ్ అంటారు, చాలా విశిష్టత కలిగిన నెంబర్ అంటారు, సంపూర్ణమైన నెంబర్ అంటారు. ఎందుకు అంటే మనకి 4 యుగాలు ఉన్నాయండి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ కలియుగం అనేది 4,32,000 సంవత్సరాలు. దీన్ని టోటల్ చేయండి, 4 + 3 + 2 9 అవుతుంది. అవును. అలాగే ద్వాపర యుగాన్ని తీసుకున్నట్లయితే
8,64,000 సంవత్సరాలు. 8 + 6 + 4 ఎంత అవుతుంది? 9 అవుతుంది. అలాగే త్రేతాయుగాన్ని తీసుకోండి, రాముడు ఉన్నటువంటి యుగం. ఈ యుగం అనేది 12,96,000 సంవత్సరాలు. 12 + 96 టోటల్ చేస్తే 9 వస్తుంది. ఓకే. అలాగే కృతయుగం, దీన్నే సత్యయుగం అని కూడా అంటారు. ఇది 17,28,000 సంవత్సరాలు. దీన్ని టోటల్ చేసిన 9 వస్తుంది. ఒక చిన్న పిల్లాడు పుట్టాలి అంటే 9 నెలలు కడుపులో ఉండి బయటికి రావాలి. మానవ నాడి 72 సార్లు కొట్టుకుంటుంది. ఈ శరీరాన్ని రూల్ చేసే గ్రహాలు 9 ఆస్ట్రాలజీ ప్రకారం. వాటికి ఉన్నటువంటి నక్షత్రాలు 27. ఆ 27 నక్షత్రాలకి మళ్ళీ పాదాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. వాటన్నింటినీ టోటల్ చేస్తే 108. దేవుడికి సంబంధించిన అష్టోత్తరాలు ఉంటాయి, అవి కూడా 108. ఇలా చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయండి. ఓకే. 9కు ఉన్న ప్రత్యేకత మీరు ఉన్నటువంటి ప్రత్యేకత ఏ నెంబర్కి లేదు. ఓకే. ఇక్కడ మీరు సెలబ్రిటీలను తీసుకోండి, ఏ సెలబ్రిటీ అయినా వాళ్ళ కార్ నెంబర్ 9 వచ్చే విధంగానే చూసుకుంటాడు. 9కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. ఇది నిజమా సార్? నిజం. జూనియర్ ఎన్టీఆర్ కార్ నెంబర్ 9999. అవును. సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా 9999 నెంబర్నే వాడారు. హీరో మహేష్ బాబు గారి విషయానికి వద్దాం, 4005 ఆయన కార్ నెంబర్. అల్లు అర్జున్ గారి విషయానికి వద్దాం, 0666. 666 అంటే 18 వస్తుంది టోటల్. 1 + 8 మళ్ళీ 9 అవుతుంది. సల్మాన్ ఖాన్ 0027, రామ్ చరణ్ 0027. మీరు ఏ సెలబ్రిటీనైనా తీసుకోండి, ప్రొడ్యూసర్లను కూడా తీసుకోండి, డబ్బు బాగున్న వాళ్ళందరినీ తీసుకోండి, రాజకీయ నాయకుల్ని తీసుకోండి, ఎక్కువ 9 వచ్చే నెంబర్లనే వాడతారు వాళ్ళు. ఎందుకంటే 9 అంత ప్రొటెక్షన్ కల్పిస్తుంది, అంత పవర్ఫుల్ నెంబర్. ఇక్కడ ఏమంటే అండి, ఎందుకు దీనికే ప్రత్యేకత? 3 ఎందుకు, 6 ఎందుకు, 9 ఎందుకు అంటే 1 2 3 వస్తుంది, 4 5 6 వస్తుంది, 7 8 9 వస్తుంది. ఇంక ఏ నెంబర్లు ఇట్లా రావు. కాబట్టే చెప్తూ ఉంటారు, పొద్దున నిద్ర లేచిన వెంటనే 3 నిమిషాల పాటు మీ కోరికని విజువలైజేషన్ చేయండి అంటారు. అలాగే మధ్యాహ్నం 6 నిమిషాల పాటు విజువలైజేషన్ చేయాలి. అలాగే రాత్రి పడుకొనబోయే ముందు 9 నిమిషాలు చేయాలండి. 9 నిమిషాలు చేసి ఎవరెవరైతే పడుకుంటారో, ఇదే విధంగా కంటిన్యూగా 90 రోజుల పాటు ఎవరెవరైతే చేస్తారో వాళ్ళ కోరికలన్నీ తీరిపోతాయి. అంటే 50 లక్షల డబ్బు కావాలన్నా కూడా ఎంతైనా మీరు విజువలైజేషన్ చేసుకోవచ్చు. మీకున్న స్కిల్స్ని బట్టి మీకు యూనివర్స్ అవకాశాలని చూపిస్తూ ఉంటుంది. ఓకే. దాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడు ఎలాంటి వాళ్ళైనా సక్సెస్ అయిపోవచ్చు. 369కున్న ప్రత్యేకత ఇదని మీ మాటల్లో చెప్తారు. అవునండి. ఉదయం 3 నిమిషాలు, మధ్యాహ్నం 6 నిమిషాలు, సాయంత్రం పడుకొనబోయే ముందు, సాయంత్రం కాదు పడుకొనబోయే ముందు 9 నిమిషాలు విజువలైజేషన్ చేయాలి. విజువలైజేషన్ వల్లనే అన్ని సాధ్యం. ఈ విజువలైజేషన్ అంటే ఒక విధంగా మెడిటేషన్ అన్నట్టే కదా అండి? స్టార్టింగ్లో మెడిటేషన్లో డీప్గా వెళ్ళాలి, ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోవాలి. దాని తర్వాత విజువలైజేషన్ చేయాలి. మనకి ఏది కావాలనుకుంటున్నామో దాన్ని స్పష్టంగా చూడగలగాలి. ఈ విజువలైజేషన్ గురించి భగవద్గీతలో కూడా చాలా స్పష్టంగా ఉంది. 4వ అధ్యాయం 18వ శ్లోకంలో చాలా స్పష్టంగా ఉంది. కర్మయందు అకర్మని, అకర్మయందు కర్మని చూడగలిగిన వాడు సర్వజనులలో ఉత్తమమైన వాడు, వాడే బుద్ధిశాలి అని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పారు. ఓకే. ఆ విజువలైజేషన్ని ఈ మధ్య కాలంలో అందరూ వాడుకొని ప్రాచుర్యంలోకి వచ్చింది. ఓకే సార్. 369 నాకు ఇప్పటివరకు ఇలా ఎవరు చెప్పలేదు. అంటే దీనికి శాస్త్రం కూడా ఉందని కూడా నాకు తెలియదు ఇప్పటివరకు. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. 369 టెక్నిక్ చాలా చక్కగా చెప్పారు. మీరు కూడా ఫాలో అవ్వండి, విజువలైజేషన్ చేసుకోండి, మీ కోరికల్ని నెరవేర్చుకోండి. థ్యాంక్ యూ.